వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షులు వరుస అనుమానాస్పద మరణాలు జరుగుతున్నాయి. గతంలో పరిటాల రవి హత్య కేసులో నిందితుల వరుస హత్యలు సందేహాస్పద మరణాలనే తలపిస్తున్నాయి. అప్పట్లో పరిటాల రవి హత్య వెనుకున్న అసలైన సూత్రధారులు, కుట్రదారుల పేర్లు బయటకు రాకుండా అందులోని పాత్రధారులను అంతమొందించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. పరిటాల హత్య కేసులో అత్యధిక హత్యలు, మరణాలు వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే జరగటం గమనార్హం. వివేక హత్యలో సాక్షుల వరుస మరణాల అంశం తాజాగా మంత్రివర్గంలో చర్చకు రాగా, రవి హత్య కేసులో నిందితులు ఇలాగే చనిపోయారంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీంతో అప్పుడేం జరిగిందన్నది మరోసారి తెరపైకొచ్చింది. పరిటాల రవిని అంతమొందించేందుకు సూరి 1997లో జూబ్లీహిల్స్ లో బాంబు పెట్టగా ఆయన త్రుటిలో తప్పించుకున్నారు. 2004 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించింది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి బాధ్యతలు చేపట్టారు. పెనుకొండ ఎమ్మెల్యేగా రవి ఎన్నికయ్యారు. తర్వాత కొద్ది రోజులకే 2005 జనవరి 24న అనంతపురంలోని తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో రవిని తుపాకీలతో కాల్చి చంపేశారు. ఈ హత్య వెనుక నాటి ప్రభుత్వ పెద్దలున్నారంటూ టీడీపీ ఆరోపించింది. పరిటాల రవిపై కాల్పులు జరిపిన హత్య కేసులో రెండో నిందితుడు మొద్దు సీను అనంతపురం జిల్లా జైల్లో దారుణ హత్యకు గురయ్యాడు. మొద్దు సీనుతో పాటు జైలు గదిలో ఉన్న మరో ఖైదీ మల్లెల ఓం ప్రకాష్ సిమెంట్ డంబెల్తో చంపేశాడని అధికారులు ప్రకటించారు. అప్రూవర్గా మారి తన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటానని 2007 ఏప్రిల్లో అనంతపురం కోర్టులో విచారణకు హాజరైనప్పుడు మొద్దు సీను ప్రకటించాడు. రాష్ట్రంలో చిన్నబాసు ఫ్యాక్షన్ హత్యలు ఎక్కువయ్యాయని, హత్యకు సహకరించిన పెద్దలెవరో కోర్టులో వెల్లడిస్తానని మొద్దు శ్రీను చెప్పాడు. అలా ప్రకటించిన కొన్నాళ్లకే అతన్ని జైల్లో చంపేశారు. ఆ చిన్న బాస్ ఎవరో మీకు తెలుసుగా? సూత్రధారుల్ని బయట పెడతానని చెప్పడంతోనే దాని వెనుకున్న నాటి ప్రభుత్వ పెద్దల సహకారంతో మొద్దు సీను హత్య జరిగింది. హత్య జరిగినప్పుడు జైళ్ల శాఖ అదనపు డీజీలిద్దరూ విదేశీ పర్యటనలో ఉండటం, జిల్లా జైలు సూపరింటెండెంట్ సెలవు పెట్టటం, ఇన్ఛార్జ్ అదనపు సూపరింటెండెంట్ వరుణారెడ్డి వేరే బ్యారక్ లో ఉండే ఓంప్రకాష్ ను మొద్దు సీను బ్యారక్ లోకి పంపించటం, 15 రోజుల్లోనే అతను మొద్దు సీనును చంపేయటం ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి. రవి హత్యకు ఆయుధాలు సమకూర్చాడని, ప్రత్యక్షంగా ఘటనలో పాల్గొన్నాడని ఆరోపణలున్న గ్యాంగ్స్టర్ అజీజ్ రెడ్డి 2008 మే 1న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అజీజ్ రెడ్డి డబ్బుల కోసం బెదిరిస్తున్నాడంటూ ఓ సినీ నిర్మాణ సంస్థ మేనేజర్ సాయంత్రం ఫిర్యాదివ్వగా పోలీసులు అదే రోజు రాత్రి అతన్ని ఎన్కౌంటర్ చేశారు. వెంకటరెడ్డి ద్వారా అజీజ్ రెడ్డి తమకు ఆయుధాలు సమకూర్చాడంటూ విచారణలో మొద్దు సీను, అప్రూవర్ రామ్మోహన్ రెడ్డి వెల్లడించారు. కొన్నాళ్లకు వెంకటరెడ్డి హత్యకు గురికాగా అజీజ్ రెడ్డిని ఎన్కౌంటర్లో చంపేశారు. పరిటాల రవి హత్య కుట్రదారుల్లో ప్రధాన నిందితుడైన మద్దెల చెరువు సూరి 2011 జనవరి 3న హైదరాబాద్ యూసఫ్గూడ మార్గమధ్యంలో దారుణ హత్యకు గురయ్యాడు. సూరికి అత్యంత సన్నిహిత అనుచరుడైన మలిశెట్టి భానుకిరణ్ సూరిని కాల్చి చంపాడు. రవి హత్య కేసులో బెయిల్పై బయటకొచ్చిన సూరి ఏడాది తర్వాత హత్యకు గురయ్యాడు. పరిటాల రవి హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు చేపట్టిన తర్వాత రవి మృతదేహానికి రీపోస్ట్ మార్టంలో వెలుగు చూసిన విషయాలు బయటకు రాకుండా తొక్కి పెట్టాలన్న కుట్ర ఈ మృతి వెనుక ఉందన్న ఆరోపణలున్నాయి. పరిటాల రవి హత్య కంటే ముందు జూబ్లీహిల్స్ బాంబు పేలుడు కేసులో సూరి చర్లపల్లి జైల్లో ఉండేవాడు. అప్పట్లో జైల్లో వైద్యుడు డాక్టర్ సాంబశివరావు అతనికి సెల్ ఫోన్లు అందించేవారని, సూరి వాటితో మాట్లాడే రవి హత్యకు కుట్ర చేశాడన్న ఆరోపణలున్నాయి. రవి హత్య తర్వాత కొన్నాళ్లకు సెల్ ఫోన్లు అందించిన డాక్టర్ సాంబశివరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆయన కూడా రైల్లోంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు అంటూ ప్రచారం చేశారు. ఆయన బతికుంటే రవి హత్య కుట్రలో మరింతమంది సూత్రధారులు బయటపడే అవకాశం ఉండేది. మొద్దు సీనును అంతమొందించిన కేసులో జీవిత ఖైదు పడ్డ ఓంప్రకాష్ విశాఖపట్నం కేంద్ర కారాగారంలో ఖైదీగా ఉండేవాడు. వైసీపీ పరిపాలనా కాలం 2020 జూలైలో మృతి చెందాడు. మూత్రపిండాలు దెబ్బతినటంతో చనిపోయినట్లు జైలు అధికారులు ప్రకటించారు. సరే, అసలు విషయానికి వద్దాం. 20 సంవత్సరాల క్రితం జరిగిన పరిటాల రవి హత్య కేసు ప్రధాన నిందితుడు మద్దెల చెరువు సూరిని హత్య చేసిన భాను, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A2 నిందితుడు సునీల్ యాదవ్ ను బెదిరించటం, వైఎస్ భాస్కర్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించాలి అని ప్రలోభ పెట్టడం దేనికి సంకేతం? మద్దెల చెరువు సూరి హత్య కేసు నిందితుడు భాను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడో అర్థం చేసుకోండి. పరిటాల రవి హత్య, సూరి హత్య అనేక మంది సాక్షులు, నిందితుల వరుస హత్యల నడుమ
వైఎస్ వివేక హత్య నిందితుడితో భానుకు ఏంటి సంబంధం? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో A2గా పోలీసులు కేసు నమోదు చేసి ఏదైతే అరెస్ట్ చేసి జైలుకు పంపించారో సునీల్ యాదవ్ A2, ఆయన జైల్లో ఉన్న సమయంలో అక్కడ మద్దుల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ అనంతపురం సూరి హత్య కేసు ప్రధాన నిందితుడు భాను ఆ జైల్లో సునీల్ యాదవ్తో ఏం మాట్లాడారో తెలుసుకుందాం. ఆ రోజు ఏం జరిగింది సునీల్? సార్ మామూలుగా మన భానుకిరణతో బాగానే మాట్లాడుతుంటే లోపల ఆయన బెయిల్ నేను పెడతాను, నేను మంచి లాయర్లను పెడతాను అని చెప్పి నాకు చెప్పడం జరిగింది సార్. అప్పుడు నేను ఏమంటే వాళ్ళని ఆశ్రయించడం జరిగింది సార్. బెయిల్ గురించి నా ఆర్థిక స్తోమతలు బాగాలేవు కాబట్టి ఆయన ఆశ్రయించడం జరిగింది. అంటే ఆయనందుకు ఆయనే వచ్చి నువ్వు నాకు తెలుసు, మీ డాడీ నాకు తెలుసు అని చెప్పి ఆయనందుకు ఆయన చేయలేదు. తర్వాత విషయం తెలిసింది ఏంటంటే మా కేసులో ఉన్న వాళ్ళకు చాలా ఆత్మీయుడు అయిపోయినాడు అక్కడ చంచలవాడ జైల్లో. ఎవరినైనా చెప్తారు, మా కేసు వాళ్ళు పోనంత వరకు ఆయన ఎవరు గుర్తించలేదు. మా కేసు వాళ్ళు పోయినాక నాతో పాటు ఉన్న కేసులో ఉన్న వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఆయన అన్ని పనులు జరుపుకునేవాడు. ఆయన చివరిగా బెయిల్ నేను దీనికంటే ముందు 4 బెయిల్ మీద ఉన్నప్పుడు బెయిల్ వేసినప్పుడు వాళ్ళ దగ్గర పెద్ద వాళ్ళే తూగల, నువ్వెంత బచ్చాగానే ఆయన అంటే, అమ్మా నువ్వు నీది ట్రెండ్ అయిపోయింది, మాకు ట్రెండ్ నడుస్తుంది వైఎస్ వివేకానందుడి కేసు గురించి, నువ్వు నాకు బెదిరిస్తే నేను బెదిరిపోను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన పెద్ద వాళ్ళు వాళ్ళ దగ్గర తల ఉంచుతారు మీ పులివెందుల నియోజకవర్గంలో అంటే, వాళ్ళు ఏమో నాకు తెలియదన్నా, నేను కూడా అలాంటివన్నీ అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల రవి మాజీ మంత్రి పరిటాల రవి హత్య జరిగింది. ఆ హత్యలో ప్రధాన నిందితుడు మద్దుల చెరువు సూర్యనారాయణ రెడ్డి. ఆ తర్వాత కొంతకాలానికి మద్దుల చెరువు సూర్యనారాయణ రెడ్డిని తన ప్రధాన అనుచరుడైనటువంటి భాను దారుణంగా హత్య చేయడం జరిగింది. ఆ కేసులో సంవత్సరాల తరబడి నిందితుడిగా ఉన్నటువంటి భాను వైఎస్ వివేక హత్య కేసులో నిందితులుగా ఎదుర్కొంటున్న ఏదైతే భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి తరపున జైల్లో వకాల్తా పుచ్చుకొని దాంట్లో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ని బెదిరించటం, ఇక్కడ మనం ఈ డాట్లు కనెక్ట్ చేస్తే ఎవరెనక ಮೇಲೆ ఉన్నారు, ఎంత తీవ్రమైన నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఈ వైఎస్ వివేక హత్య కేసులో ఉన్నారు అనేది మనం లోతుగా పరిశీలిస్తే అర్థమయ్యే అంశం.